హెజ్బోలాకు నేను రక్షణగా ఉంటా, హెజ్బోలాపై దాడి చేయదు అనే కండిషన్ పెట్టినా కూడా ఇజ్రాయెల్ హెజ్బోలాపై దాడి చేసి దాన్ని సమర్థిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఇరాన్ని ఒక రకంగా ఇరుకున పెట్టడం. ఎలా యుద్ధం ఆగిపోయిన రకంగా సీజ్ఫైర్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో అమెరికా మాత్రం అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది, కానీ అమెరికా మద్దతుగా ఉన్న ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మద్దతుగా ఉన్నటువంటి హెజ్బోలాపై దాడి చేయవచ్చు. అగ్రిమెంట్ నీకు నాకు కానీ నీ ఫ్రెండ్కి నా ఫ్రెండ్కి కాదు కదా అని చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ కూడా ఏమంటోంది, దిస్ సీజ్ఫైర్ డస్ నాట్ అప్లై టు లెబనాన్. ఈ సీజ్ఫైర్ అనేది లెబనాన్కి అప్లై అవ్వద్దు అనేటువంటి మాటని కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ చెప్తూనే ఒకే ఒక్క 10 నిమిషాల్లో 160 మిసైల్స్ని ప్రయోగించి 254 మంది మరణానికి 1100 మందికి కొంత గాయాలవడానికి కారణమైంది. ఇది 1982లో హెజ్బోల్లా స్థాపించినటువంటి ఆ వ్యవస్థ నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన. 1982 నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి, అతిపెద్ద సంఘటన ఇదే. సో ఇప్పుడు హెజ్బోల్లాపై దాడిని డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే అది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కింద లేదు కాబట్టి అది చెల్లదు అని అంటున్నారు. ఒకసారి ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని రిట్రైవ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంది, ప్రాక్సీ ప్రాంతాలపైన కూడా యుద్ధం ఆపాలి. ప్రాక్సీ ప్రాంతాలపై కూడా యుద్ధం ఆపాలి అని అంటే హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, యెమెన్స్ కానీ వీళ్ళపైన అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేయొద్దు అనేది కండిషన్. బట్ ఇప్పుడు దాడి జరుగుతుందంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగినట్ట జరగలేదా? సో 7th పాయింట్ చూడండి. ఇక్కడ 7th పాయింట్, ఎండింగ్ రీజనల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్, ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు. ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు అనే 7th పాయింట్. ఇది క్లియర్గా మెన్షన్ చేసి ఉంచింది ఇరాన్ తమ అండర్స్టాండింగ్లో భాగంగా, సీజ్ ఫైర్ సంబంధించిన అండర్స్టాండింగ్లో భాగంగా. సో ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు 10th రోజు అంటే రేపు డిస్కషన్లోకి వస్తుంది. ఆ డిస్కషన్ జరిగే సిచ్యువేషన్లో ఏం జరుగుతుందనే చూడాలి. బట్ ఆ అగ్రిమెంట్కి ఇప్పుడు తాత్కాలికంగా వర్కేబుల్గా ఉంది, ఇది వర్కౌట్ చేయొచ్చు అంటే దగ్గర సీజ్ ఫైర్లో భాగంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసింది. కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, ఈ కండిషన్ బ్రేక్ అయిందో, వెంటనే సీజ్ ఫైర్లో భాగంగా బ్రేక్ అవడంతో మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఒక సంఖ్యలు వేసింది, మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది ఇరాన్. అటు హెజ్బోల్లా లెబనాన్పై మేము దాడి చేయొచ్చు, కానీ మీరు మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయకూడదు. ఇది అమెరికా చెప్తున్న మాట. ఇజ్రాయెల్ కూడా ఇదే చెప్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 160 మిసైల్స్ పడ్డాయి లెబనాన్ పైన. 160 మిసైల్స్. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. సో మేము ఇంకా శక్తియుక్తులను పెంచుకుంటున్నాం, ఆయుధ సామాగ్రిని పెంచుకుంటున్నాం. వీఆర్ రెడీ విత్ గ్రేట్ అమ్యునిషన్స్, వెపనరీ. అట్ ప్రెసెంట్ అవర్ గ్రేట్ మిలిటరీ ఈజ్ రెస్టింగ్. ఇవే ఉపయోగించిన పదాలు తన ట్వీట్లో. మా ఆర్మీ రెస్ట్ తీసుకుంటోంది, ఇంకా మేము శక్తియుక్తులను పెంచుకుంటున్నాము. మీరు పర్మనెంట్గా నో న్యూక్లియర్ వెపన్స్ అనేంత వరకు, అంటిల్ ఆర్ అన్లెస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్ అండ్ సేఫ్, ఇవి రెండూ జరిగేంత వరకు నేను ఇక్కడ నుంచి నా సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పను. నా సైన్యం అక్కడే ఉంటుంది, నా సైన్యం అక్కడే కాపలాగాస్తుంది. మళ్ళీ ఎక్కువ కనుక అయితే, ఇంకేదైనా తప్పు కనుక జరిగితే, ఇంకేదైనా చేయాల్సి వస్తే నీపై అటాక్ కూడా చేస్తామని మళ్ళీ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఏంది 24 గంటల్లో ఇన్ని మాటలా? ఓ మనిషికి ఇన్ని ఆలకలా? ఇంత తప్పుడు ధోరణ? ఏదో చిన్న చితికేవాడో తెలియనటువంటి ఒక సామాన్య దేశస్తుడో లేదా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ మాట్లాడారని ఏమనుకోవచ్చు. ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి, అట్ దట్ టు అమెరికన్ కంట్రీ, ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్గా, టెక్నాలజీ పరంగా అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాకి అధ్యక్షుడిగా వ్యవహరించే ట్రంప్ దగ్గర ఇన్ని నాలుకల ధోరణ? 1 కాదు 2 కాదు, గంటల వ్యవధిలో ఇన్ని రకాలుగా మాట్లాడగలుగుతారా? ఇన్ని రకాలుగా తన పదాలు ఉంటాయా? సీజ్ ఫైర్ అని ఆయనే అంటాడు, సీజ్ ఫైర్ కాదని ఆయనే అంటాడు, చంపేస్తామని ఆయనే అంటాడు. రకరకాలుగా 1, 2, 3 ఇలా ట్వీట్లు చూస్తూ ఉంటే నిజంగా షాకింగ్ ఘటన అని చెప్పాలి. ఆయన ట్వీట్లు చూస్తూ ఉంటే కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి. ఆయన ట్వీట్లు చూస్తే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, మా సైన్యం అక్కడ సిద్ధంగా ఉందనే రకంగా ఇరాన్కు వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇరాన్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది, ఇరాన్ దీన్ని ఎలా రిట్రైవ్ చేస్తుంది, ఇరాన్ దీన్ని ఎలా తిప్పికొడుతో చూడాల్సిన అవసరం అవుతుంది. బట్ ఇప్పటితో చాలా క్లియర్గా అర్థమవుతోంది, యుద్ధం ఆగిపోలేదు, సీజ్ ఫైర్ జరగడం లేదు. సీజ్ ఫైర్ బ్రేక్ అయింది, అమెరికా మళ్ళీ దాడి చేస్తుంది, ఇరాన్ మళ్ళీ దాడి చేస్తుంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఇక్కడితో ఆగే ప్రసక్తి అయితే లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఈ సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది ఎవరు? డొనాల్డ్ ట్రంపా, ఇరానా? డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేశారా, ఇరాన్ బ్రేక్ చేసిందా? మళ్ళీ యుద్ధం జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. సో మీరేం చెప్తారు? ఈ మొత్తం సీజ్ ఫైర్ బ్రేక్ అవడానికి కారణం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి.